మెదక్ జిల్లా బద్వేల్ పరిధిలో నిరాశ్రయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన అన్నా చెల్లెళ్ల పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ స్పందించడంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గోపవరం మండలం పీపీ కుంట గ్రామానికి చెందిన లక్కీ కొండయ్య ఆయన సోదరి లక్ష్మీనారాయణమ్మను గుర్తించారు. ఆర్డీఓ చంద్రమోహన్, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వారిని బద్వేల్ పట్టణంలోని నైట్ షెల్టర్ ఆనంద నిలయానికి తరలించారు. వారికి వైద్యం, ఆహారం, వసతి సదుపాయాలను కల్పించారు. అదనంగా ఆర్థిక సహాయం కూడా అందించారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి అవసరమైన పత్రాలను కూడా మంజూరు చేశారు. ఇటీవల పెన్షన్ అందించడంతో ఆనంద నిలయం వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సో ఇక్కడ ఈ గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో ఇద్దరు అన్న చెల్లెలు ఒక చెట్టు కింద నివసిస్తూ నిరాశ్రయులుగా ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, పెన్షన్ లేదు, గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా పట్టించుకునే నాతులు లేదు అనే ఒక సోషల్ మీడియా ట్రోల్ సందర్భంగా గౌరవ ఐటీ మినిస్టరు లోకేష్ గారు స్పందించి ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. సో మేము కూడా ఈ సోషల్ మీడియాలో వార్త తెలుసుకొని ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దుస్తులు అవన్నీ ఇచ్చి తర్వాత వాళ్ళకు అక్కడ చెట్టు కింద ఉన్నారు కాబట్టి ఆశ్రయం లేదు కాబట్టి ఆనంద నిలయంలో ఇక్కడ ఆశ్రయం కల్పించి తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేకపోవడంతో ఆధార్ కార్డు ప్రొవైడ్ చేసి అలాగే పెన్షన్ కూడా ప్రొవైడ్ చేసి పీడీ గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు డిఓ లెటర్ రాసి సో పెన్షన్ ఈ మంత్ నుంచి వాళ్ళకు మంజూరు చేయడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు వాళ్ళు ఇల్లు ఒకటి సమకూరిస్తే వాళ్ళు అక్కడే జీవిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మేము తొందరలో ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఈ వార్తని అందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అభినందనలు. ఈ వార్త ఎప్పుడైతే మనకు నిరాశ్రయులుగా ఒక అన్నా చెల్లెలు ఇక్కడ గోపవరం మండలంలో ఒక చెట్టు కింద నివసిస్తున్నారని తెలియగానే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం సమకూర్చి బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో కూడా సమకూర్చి వాళ్ళని ఇమీడియట్గా ఇక్కడ మన షెల్టర్ హోమ్కి తీసుకురావడము, అలాగే వాళ్ళు ముందర కొంచెం అడ్జస్ట్ అవ్వడం ఇబ్బంది పడ్డారు. బట్ లేటర్ ఇప్పుడు అందరితో కలిసిపోయారు. సో దీనికి ఒక 1.5 ఇయర్గా మన ఆర్డీఓ సార్ 1.5 మంత్గా ఆర్డీఓ సార్ గారు చాలా కృషి చేసి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అన్నీ సమకూర్చడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ కూడా సమకూర్చడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారు మనమంతా డిఓ లెటర్ పెట్టి ఎలాగైనా పెన్షన్ ఈ మంత్ నుంచి రావాలని చెప్పి చాలా కృషి చేయడం జరిగింది. సో ఈ మీడియా మిత్రులకి ఇలాంటి పాజిటివ్ న్యూస్ అన్నీ కూడా మన దృష్టికి చేరవేస్తే, ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద దేశంలో మనకి ఎన్నో చేస్తుంటాం కానీ కొన్ని మిస్ అవుతాము. కానీ దీనివల్ల ఈ మీడియా మిత్రుల ద్వారా మనకి ఈ న్యూస్ మా వరకు చేరడము, మేము అందరం కూడా కలిసికట్టుగా ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి ఈరోజు పెన్షన్ వచ్చేలాగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని వర్క్స్ చేసినా కూడా ఇలాంటి కొన్ని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనము తొందరలో పెన్షన్స్ రిలీజ్ అవుతాయి, అలాంటివన్నీ కూడా పెడతాము. అలాగే ఈ షెల్టర్ హోమ్లో చాలామందికి కూడా కొంతమందికి పెన్షన్స్ లేవు, అవి కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాము. తొందరలో వాళ్ళకు కూడా వచ్చేలాగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తామండి. థ్యాంక్ యూ.